మీడియా వాళ్ళందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఒకసారి కృష్ణమూర్తి గారిని మన నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయలేదు. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళా రాజంపేట సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా ఇందుకు పనికిరాదు, ఇక్కడ పెట్టడానికి లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ రెండు సెక్షన్లు ఉన్నాయి. వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసేదానికి 196 అండ్ 353 క్లాస్ 2 ఈ రెండు అఫెన్సెస్ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్, 5 సంవత్సరాల పనిష్మెంట్. వాటికి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చాం. 5 సంవత్సరాల లోపల పనిష్మెంటు ఏ సెక్షన్ ఉండినా కూడా, ఏ సెక్షన్కు ఏ అఫెన్స్ కూడా 5 సంవత్సరాల పనిష్మెంట్ తక్కువ ఉంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు, 41A ఇవ్వాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా 5 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే ఏ అఫెన్స్కి కూడా 2 సెక్షన్లే పనికొస్తాయని కోర్టు వారు నిర్ణయించడం జరిగింది. అది 196, 353 క్లాస్ 2. కానీ వాళ్ళు ఐటీ యాక్ట్ 67 పెట్టారు, 111 పెట్టారు. 111 ఐటీ యాక్ట్ ఇటువంటి కేసులు పెట్టడానికి లేని చాలా స్పష్టంగా కోర్టు వారు చెప్పడం జరిగింది. కానీ ఈ 2 సెక్షన్లు 5 years పనిష్మెంట్ లోపల ఉన్నాయి కాబట్టి, దాన్ని ఆయన నమ్మినాడు కాబట్టి, కోర్టు వారు నమ్మారు కాబట్టి నేను రిమాండ్కి పంపిస్తున్నాను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా మేము 5 years అఫెన్స్ ఏదైతే పనిషబుల్ ఉంటుందో దానికి అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి తీర్పు ప్రకారం రిమాండ్ చేయడానికి లేదు, 41A పంపించాలని మేము చాలా తీవ్రంగా వాదనలు వినిపించడం జరిగింది. కానీ మా వాదనలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా మేము చెప్పిన వాదనలు పరిగణలోకి గౌరవ కోర్టు వారు తీసుకోలేదు. కాబట్టి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. కానీ ఇంత సుదీర్ఘంగా ఎందుకు వాదనలు? ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేసు అండి. ఇది ఎవడైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ రోల్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ స్టేటే పర్సిక్యూటర్గా తయారైంది, స్టేటే కేసు పెట్టిస్తుంది, కేసే దీన్ని ముందరకు తీసిపోతుంది, స్టేటే దీన్ని అరాచకమైనటువంటి ఒక పాలన క్రియేట్ చేసి అన్ని వ్యవస్థల్ని, ఏది న్యాయ వ్యవస్థను కాదు బాబు, అన్ని వ్యవస్థల్ని వారి గుప్పిట్లో